మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ ఉండేవాళ్ళు, డయాబెటీస్తో పాటు ఒబేసిటీ ఉండేవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో అంటే ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి మనకి ఒక మంచి మెడిసిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిని తగ్గించుకోవడానికి నెమ్మదిగా డయాబెటీస్ని కూడా తగ్గించడం సాధ్యమవుతుందని చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే విగోవి, మొంజారో ఇలాంటి ఇంజెక్షన్స్ కావచ్చు, అలాగే జిఎల్పి, జిఐపి, గ్లిఫోజిన్ ఇలాంటి మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒబేసిటీని తగ్గించడంతో పాటుగా మనకి డయాబెటీస్ని కూడా కంట్రోల్లోకి తీసుకొస్తుందని చెప్తున్నారు. బట్ ఇవి ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు, ఏ మోతాదులో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అండ్ దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాకేష్ బొప్పన గారు, ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్. హలో సార్. హలో సార్, ఇప్పుడు చెప్పినటువంటి ఇంజెక్షన్స్ మొంజారో కావచ్చు, లేకపోతే విగోవి కావచ్చు, ఈ ఇంజెక్షన్స్ మనకి మంచి వరంలా దొరికేయి ఒబేసిటీని ఈజీగా తగ్గించుకోవటానికి. సో మన డయాబెటీస్ని కూడా కంట్రోల్లో పెట్టేసుకోవచ్చు. సో చక్కటి మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు అని భావిస్తూ వస్తున్నారు. బట్ ఫస్ట్ ఇంజెక్షన్స్ గురించి మాట్లాడదాం. సో ఇవి నిజానికి ఎవరు తీసుకోవచ్చు? డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఎంత మోతాదులో ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఏమో ఇప్పుడు మెయిన్ ఎన్ని వైడ్లీ అవైలబుల్ అందరికీ తెలుసు. అండ్ ఓవర్ ద కౌంటర్ అంటే ఫారిన్ కంట్రీస్లో ఓవర్ ద కౌంటర్ అంటున్నారంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా తీసుకోవచ్చు ఫర్ ఒబేసిటీ. సో ఇందులో ఇప్పుడు చూస్తే మెయిన్ ఐ రిస్క్ ఒకటి, ప్యాంక్రియాటైటిస్ ఒకటి, అట్లానే మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఒకటి, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి లిస్టెడ్ ఇవన్నీ. సో ఈ ఏంటంటే మెయిన్ డయాబెటిక్ పేషెంట్స్ ఇది ఓవర్ ద కౌంటర్ అని చెప్పి వాళ్ళు వాడే మెడికేషన్స్ మీద యాడ్ ఆన్ వేసేసుకుంటే దీంతో లో షుగర్ రాదు, కానీ వాళ్ళు ఆల్రెడీ వేరే డ్రగ్స్ వేసుకుంటారు, వాటితో లో షుగర్ వస్తుంది. ఇది నార్మల్గానే కొంచెం తగ్గిస్తుంది. అవి వాడుతున్నప్పుడు అవి దాంతో పాటు లో షుగర్ రావచ్చు. సో హైపోగ్లైసీమియా ఎవరికి రాదు, వేరే ఇంకేం మందులు వేసుకోకుండా వేసుకునే వాళ్ళకి రాదు. అంతేగాని డయాబెటిక్ పేషెంట్స్ వేరే అదర్ మెడికేషన్స్, ఇన్సులిన్స్, సల్ఫనైల్ యూరియాస్, ఈ మెడికేషన్స్ వాడేవాళ్ళు ఓవర్ ద కౌంటర్ అని తీసుకుని యాడ్ ఆన్ వేసేసుకుంటే కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాంబినేషన్ అంటే మెడిసిన్స్ తో పాటుగా ఇంజెక్షన్స్ తీసుకోకూడదు అని చెప్తున్నారా? మెడిసిన్స్ తో పాటు తీసుకోవచ్చు, కానీ అది మీ నాలెడ్జ్ సరిపోదు. మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ వాడదాం అనుకుంటున్నానండి అని చెప్తే వాళ్ళు దాని డోస్ తగ్గించి ఈ యాడ్ చేసినప్పుడు దీనికి సిమిలర్గా మిగతా మెడికేషన్స్ని అడ్జస్ట్ చేయాలి మనం. సో అడ్జస్ట్ చేయకపోతే ఏమవుతుందంటే లో షుగర్ వస్తాయి, కాంప్లికేట్ అవుతాయి. మరి ఎలా ఇచ్చారు పర్మిషన్? ఎవరైనా వితౌట్ డాక్టర్? అది ఒబేసిటీకి అప్రూవ్ అయింది. ఒబేసిటీకి అప్రూవ్ అయింది, ఒబేసిటీ కోసం అయింది. ఇప్పుడు ఒబేసిటీతో కూడా ప్రాబ్లం ఉంది. ఒబేసిటీతో ఏంటంటే ఇప్పుడు అవేం సింగిల్ డోస్ కాదు. సో లైక్ సే డోస్ స్టార్ట్స్ ఫ్రమ్ కొన్ని 2.5తో స్టార్ట్ అయ్యి 15 దాకా ఉన్నాయి, కొన్ని 0.25తో స్టార్ట్ అయ్యి 1 దాకా ఉన్నాయి. సో ఏ డోస్ వేసుకుంటారు, ఎలా వేసుకుంటారు, ప్రీరిక్విజిట్ ఏమేమి చెక్ చేసుకోవాలి, మనకు ఆ కాంప్లికేషన్ ఉందా లేదా, మనకు ఆ ఫ్యామిలీ హిస్టరీలో ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే మన రెటినల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంది, ఎంఐలేజ్ లైపేజ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, పాస్ట్ హిస్టరీ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్ ఏముందా, ఆల్కహాల్ ఇంటేక్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎవ్వరు ఏం చెక్ చేసుకోవట్లేదు. అంటే వేసుకోవచ్చు అంటే కన్సిడర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నార్మల్. సో ఐ థింక్ మనకి ఇన్ జనరల్ హెల్త్ అవేర్నెస్ ఓవరాల్గా తక్కువ. సో మనకి ఓవర్ ద కౌంటరే కానీ బట్ స్టిల్ వేసుకునే ముందు ఎవరో ఒకరిని డాక్టర్ని అడిగి, మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని అడిగితే మీ హెల్త్ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, ప్రజెంట్ హిస్టరీ, అదర్ కాంప్లికేషన్స్ ఏమున్నాయి ఇవన్నీ అసెస్ చేసుకున్నాక స్టార్ట్ చేస్తే 100% బెటర్. అండ్ అంటే నాట్ ఓన్లీ ఒబేసిటీ, ఇంకా ఏమేమి తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ మెడిసిన్స్? సో మెయిన్ షుగర్స్ తగ్గుతాయి, ఒబేసిటీ తగ్గుతుంది, రెండు ప్రూవెన్. సో ఈ కాకుండా కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే డయాబెటీస్ అండ్ మెయిన్ ఏంటంటే డయాబెటీస్. సో డయాబెటీస్ అండ్ ఒబేసిటీ. సో ఈ బేసిక్ ఒబేసిటీ ప్రాబ్లం వల్ల, డయాబెటీస్ వల్ల మిగతా పారామీటర్స్ వస్తాయి ఎవరికైతే. అంటే డయాబెటీస్ వల్ల కిడ్నీ డిజీజ్ రావచ్చు,
అట్లనే హార్ట్ డిజీజెస్ రావచ్చు, కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, అట్లనే డయాబెటిక్ కిడ్నీ డిజీజ్, ఐ డిజీజ్. ఇవన్నిట్లో ఏంటంటే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కదా ఇవన్నీ. సో మనకి డయాబెటీస్, ఒబేసిటీ తగ్గిపోవటం వల్ల మెటబాలిక్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అవటం వల్ల కార్డియాక్ డిసీజ్ కానీ, కొలెస్ట్రాల్ ఇష్యూస్ తగ్గటం వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవటం, అట్లానే మనకి కిడ్నీ డిజీజ్ అనేది ప్రోగ్రెషన్ తగ్గటం డయాబెటిక్ పేషెంట్స్లో. ఇందులో ఓన్లీ క్యాచ్ ఏంటంటే రెటినల్ డిజీజ్ కొన్ని స్టడీస్లో పెరిగింది రిస్క్, కానీ వెరీ మినిమల్, అంటే 1.83% అయింది. అంటే వేసుకునే వాళ్ళలో కొంచెం రిస్క్ ఎక్కువ వచ్చింది. సో ఎందుకు ఏంటనేది ఇంకా ఫైనల్ డీటెయిల్ లేదు. సో కొంతమందిలో ఆర్టీరియల్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. సో విజన్ లాస్, బట్ ఇవన్నీ వెరీ వెరీ మినిమల్, 1% అంటే 100లో 1. సో ఎందుకు అయింది, ఇంకా దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఇంకా స్టిల్ టు బీ స్టడీడ్. సో అందుకనే మనమైతే అందరికీ రెటినల్ ఎవాల్యుయేషన్ కానీ, అట్లానే ప్యాంక్రియాటైటిస్ వచ్చే రిస్క్ ఉందా లేదా దాని ఎవాల్యుయేషన్ కానీ, అట్లానే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు, అది కూడా లిస్టెడ్లో ఉంది. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసి లేవనుకున్నాకే స్టార్ట్ చేస్తాం. సో మొన్న ఒకళ్ళు వచ్చారు ఇట్లనే, దే వర్ విల్లింగ్, కానీ దే హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్. సో వాళ్ళకి యూఆర్ నాట్ ఏ క్యాండిడేట్. ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ వేసుకుంటే ఏమవుతుంది, ప్రాబ్లమే కదా. సో ఇవాళ ఒక పేషెంట్ చూసాను నేను, ఆయనకి 2.5 రాసాం మనం, ఓవర్ 3 months మిస్సింగ్. ఇప్పుడు ఇవాళ నిన్న వచ్చారు వీక్నెస్ అని, ఏంటంటే 7.5 వేసేసుకుంటున్నారు. పెంచేసుకున్నారు అంతే, వెయిట్ తగ్గిపోవాలి తొందరగా. సో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఓవర్ ద కౌంటర్తో కూడా ప్రాబ్లం లేదు, అందరికీ ఏంటంటే ఎక్స్పెన్సివ్ డ్రగ్స్. సో మనకి 10,000 to 24,000 వరకు వెళ్తుంది హైయెస్ట్ డోసెస్కి వెళ్తే పర్ మంత్, ఈచ్ డ్రగ్ డోసేజ్ కాస్ట్. సో దీంతో ఏంటంటే నేను ఇంత వెయిట్ ఉన్నాను కదా, కొంచెం హయ్యర్ డోసేజెస్, అంటే లోవర్ డోస్కి హయ్యర్ డోస్కి ప్రైస్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. సో హయ్యర్ డోస్ వేసేసుకుంటే తొందరగా వెయిట్ తగ్గిపోతాను, తొందరగా వెయిట్ తగ్గిపోతే ఈ ఆపేయచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకండి. వెయిట్ లాస్ ఎప్పుడు స్లో అండ్ స్టడీ. మామూలుగా ఎంత వరకు వెయిట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది ఒక ఇంజెక్షన్ తో, ఎంత వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది? అంటే ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఎన్ని డేస్ మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక ఇంజెక్షన్? సో యూజువల్ గా 1 week ఒక ఇంజెక్షన్, ఇవన్నీ కామన్ గా. సో వీక్లీ వన్స్ ఇంజెక్టబుల్స్. వెయిట్ తగ్గుతుందండి, అంటే హయ్యర్ సైడ్ ఉన్న వాళ్ళు తొందరగా తగ్గుతారు ముందు, లోవర్ సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం స్లోగా తగ్గుతారు. బట్ ఇన్ జనరల్ మనం చూస్తుంది ఏంటంటే అరౌండ్ 2 to 4 kgs పర్ మంత్. కానీ కొంతమంది ఇంకా దాన్ని 8 చేసేయాలి, నేను ఒక 6 monthsలో కంప్లీట్గా, అలా స్టార్ట్ చేసేవాళ్ళు అసలు స్టార్ట్ చేయకండి. అంటే మరి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటంటే, ఇది వన్స్ స్టార్ట్ చేసాము ఇంజెక్షన్స్ అంటే ఇది త్రూ అవుట్ మీరు లైఫ్ లాంగ్ ఇది వాడుతూ ఉండాలి. లైక్ ఇన్సులిన్ ఎలా అయితే తీసుకుంటూ ఉంటారో అట్లా తీసుకుంటూ వెళ్తూ ఉండాలి. బట్ ఇవి ఎక్స్పెన్సివ్ కాబట్టి అందరూ కూడా బేర్ చేయలేరు కదా, తీసుకోలేరు కదా. కాబట్టి ఫస్ట్ బిఫోర్ మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగానే అలా తీసుకోవాల్సి ఉంటుందా? సో అంటే లైఫ్ స్టైల్ అండ్ డైట్తో తగ్గలేరు అనుకోండి, అట్లీస్ట్ దీంతో అయితే తగ్గుతున్నారు. తగ్గిన తర్వాత కంటిన్యూ చేయాలా లేదా? సో ముందు ఫస్ట్ అయితే తగ్గుతారు కదా. ముందు ఒబేసిటీ ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ ఉంది మనకి, దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి, తగ్గటం అయితే అవ్వట్లేదు న్యాచురల్గా, మెడిసిన్తో తగ్గారు, ఫస్ట్ అయితే తగ్గుతారు. తగ్గిన తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే మెయింటైన్ చేయగలుగుతారా, చేయలేకపోతారా, అది సెకండ్ ఛాలెంజ్. ఇప్పుడు డైట్ లైఫ్ స్టైల్ మారింది, ఒక రిజల్ట్స్ చూసారు, యూ అచీవ్డ్ సంథింగ్. సో డెఫినెట్గా మీకు ఒక మోరల్ బూస్ట్ ఉంటుంది, మీలో చాలా చేంజ్ ఉంటుంది. డెఫినెట్గా అందులో 30 to 50% మెయింటైన్ చేయగలుగుతారు, అట్లీస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 to 2 years. మళ్ళీ ఏదైనా బ్యాడ్ సైకిల్లో పడి మనం ఆ డైట్ లైఫ్ స్టైల్ నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ పెరుగుతాం, కానీ వెంటనే అయితే పెరగరు. బట్ మనకున్నారు కొంతమంది ఆపేసిన తర్వాత స్లోగా కొంచెం కొంచెం పుటాన్ అవుతున్నారు. బట్ ఇప్పుడు నేను చూసిన పేషెంట్లు అయితే 90 నుంచి 65కి వచ్చారు. సో మళ్ళీ పెరిగినప్పుడు 70-72లో ఆగిపోయారు. స్టిల్ 72 ఈజ్ బెటర్ దాన్ 90 కదా. సరే, మీరు యాజ్ ఎ డాక్టర్గా
ఏం చెప్తారు? ఇప్పుడు డయాబెటిస్ ఉండేవాళ్ళు విత్ ఒబేసిటీ ఉండేటప్పుడు వాళ్ళు ఒబేసిటీ తగ్గించుకుంటే డయాబెటిస్ కంట్రోల్‌లోకి వస్తుంది కదా! అని ఇంతకుముందు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్తుండేవారు. సో, కంపేర్డ్ టు బేరియాట్రిక్ సర్జరీ అండ్ ఇంజెక్షన్స్ ఏది బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారు? ఏం ఏం సజెస్ట్ చేస్తారు మీరు రెండిట్లో అయితే? సో, అంటే కాస్ట్ వైస్‌గా చూసుకునేటప్పుడు కూడా. సో యూజువల్‌గా ఏంటంటే ఎనీ టైమ్ సర్జరీ అనేది పర్మనెంట్ థింగ్. యూ హ్యావ్ టు అండర్‌గో లాట్ ఆఫ్. సో, ఇదివరకు సర్జరీ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి సర్జరీయే చేయించుకునేవాళ్ళు. డెఫినిట్‌గా సర్జరీకెళ్ళే ముందు ఇప్పుడు మెడికేషన్స్ వాడి మెడికేషన్స్‌తో కూడా అందరేం తగ్గట్లేదు. సో, 20-30% మెంబర్స్ తగ్గట్లేదు. ఓకే. సో, తగ్గనప్పుడు డెఫినిట్‌గా మన హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూసుకొని డెఫినిట్‌గా బేరియాట్రిక్ బెటర్ అవుతది అనుకుంటే బేరియాట్రిక్ చేయించుకోవచ్చు. బట్ బేరియాట్రిక్ డైరెక్ట్‌గా అంటే ఇదివరకు ఆప్షన్ లేదు కాబట్టి స్ట్రెయిట్ అవే బేరియాట్రిక్‌కెళ్ళేవాళ్ళు. సో, ఇప్పుడు డెఫినిట్‌గా బేరియాట్రిక్ కన్నా ముందు మనకి ఒకసారి మెడికేషన్స్ ఇలా అనేవి నాన్ సర్జికల్ ఆప్షన్స్ కూడా నాన్ చూసుకొని సర్జికల్ అవకాశం ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ ఫార్ అంటే అందులో పెద్ద డౌట్ గ్రీక్ అండ్ లాటిన్ ఏం లేదు. స్ట్రెయిట్ అవే ఫస్ట్ మెడికేషన్స్ తగ్గకపోతేనే బేరియాట్రిక్. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. వీటన్నిటి మీద కూడా ఒక మంచి క్లారిటీ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.